మనం వినియోగిస్తున్న టెక్నాలజీ అనేది రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే సైబర్ నేరగాలు కూడా మేము కూడా ఏమీ తగ్గలేదని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ అన్నిటికాడికి దోచేస్తున్నారు. అమాయకులు బలైపోతున్నారు. అలాగే ఈ మధ్య ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి చాలా సులభంగా డబ్బులని కొట్టేశాడు, అది కూడా మాటలతో. అయితే ఈ ఏఐ టెక్నాలజీతో జరిగిన మొదటి మోసం ఇదే. అసలు ఈ ఏఐ అంటే ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే దీంతో ఎలా మోసం చేస్తారో అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. లక్నోలో ఏఐ ద్వారా రూపొందించిన మొదటి వాయిస్ మోసం కేసులో 25 ఏళ్ల వ్యక్తి మోసగాడి ఖాతాకి 44,500 రూపాయలు బదిలీ చేశాడు. అయితే అతడు మోసపోవటానికి కారణం తమ దూరపు బంధువు యొక్క వాయిస్ని రికార్డ్ చేసి తను ఎంతో బాధాకరమైన పరిస్థితిలో ఉన్నట్లు వివరించాడు. అయితే మోసపోయిన వ్యక్తికి ఎటువంటి అనుమానం అనేది రాలేదు, ఎందుకంటే అవతలివాడు అంతలా మేనేజ్ చేశాడు. వాయిస్ అనేది అచ్చం తన మామీదలాగే ఉండటంతో ఆ వ్యక్తి వెనక ముందు ఆలోచించకుండా 5 లావాదేవీల ద్వారా 90,000 రూపాయలని మోసగాడు ఇచ్చిన యూపీఐ ఐడికి పంపించాడు. ఏఐఎస్సి యొక్క ఆగమనంతో మనీ లాండరింగ్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగానే మారింది. అదృష్టవశాత్తు కొన్ని లావాదేవీలు విఫలమయ్యాయి. దీంతో 44,500 రూపాయలు మాత్రమే మోసపోయారు. సైబర్ నిపుణులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఏఐ వాయిస్ స్కామ్ అనేది ఒక వ్యక్తి యొక్క వాయిస్ ఆడియోను రూపొందించడానికి ఏఐని ఉపయోగించే ఒక రకమైన మోసం. వాళ్ళు చేసే కాల్స్ అన్నీ కూడా మనకి తెలిసిన వాళ్ళ వల్లే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీళ్ళు మిమ్మల్ని బుట్టలో ఎలా వేస్తారంటే, వాళ్ళు మీ బంధువుగా పరిచయం చేసుకుని ఒక బాధాకరమైన కథనాన్ని రూపొందించుకుని తక్షణ ఆర్థిక సహాయం కోసం తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతారు. ఇది మీరు నమ్మేలాగే ఉంటుంది. ఇక వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళు చెప్పినట్లు చేస్తే బలైపోతారు. ఈ స్కామర్లు తరచుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా కస్టమర్ సేవా ప్రతినిధులుగా వ్యవహరించి బాధితుడి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయటం లేదా డబ్బు పంపటం వంటి వాటిని మోసగించటానికి ఉపయోగిస్తారు. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఏఐ టెక్నాలజీతో మొదలవుతున్న మోసాలు. మీరు కూడా ఏఐ టెక్నాలజీకి సంబంధించిన యాప్స్ కానీ, మెయిల్స్ కానీ, అలాగే మెసేజెస్ కానీ ఏవి కూడా ఓపెన్ చేసే ముందు 1కి 10 సార్లు అయితే ఆలోచించండి. అలాగే స్నాప్చాట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే రోజు రోజుకి మోసాలు అనేవి పెరిగిపోతున్నాయి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.